శివలింగం పైన వాటర్ పడుతున్నాయి, చుక్క చుక్క డ్రాప్స్. అదో తేమ. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ సౌండ్ బాగినండి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి అనే గ్రామంలో ఉన్నాము. సో చూసారా, ఆల్రెడీ వాల్మీకి కేవ్స్ అంటే చాలా డెవలప్ అయింది, ప్రసిద్ధి చెందుతుంది కూడా ఇప్పటికి. సో 3 కోట్లు పెట్టి ఛాన్స్ చేశారు. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. మేము ఈ గుహ మొత్తం A to Z ఎన్ని బాయిలు ఉన్నాయి, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాం. ఓకేనా, కమాన్ ఫ్రెండ్స్. సో లోపల ఈరోజు వీక్ డేస్ కాబట్టి జనాలు ఏమి ఉండరు, క్లియర్ కట్గా చూపిస్తాము. కమాన్. సో చూపి స్వామి ఆల్రెడీ మన వీడియోలో వచ్చాడు వాల్మీకి గుహలో గైడ్గా. సో మొత్తం ఈరోజు 7 బాయిలు ఎంత ఉన్నాయో, లోపల ఏమి డెవలప్మెంట్ ఉన్నాయో మొత్తం చూపించేస్తాము. ఓకేనా, కమాన్ స్వామి. సో స్వామి మీ పేరు చెప్పండి స్వామి. చంద్ర స్వామి. కమాన్. సో టికెట్లు అడిగలే స్వామి. సో 2 టికెట్లు తీసుకున్నాము. ఒక్కో టికెట్ 50 రూపాయలు అనమాట. ఓకేనా, అడల్ట్ 50, చైల్డ్ 30 అంటబ్బా, చూసుకోండి. కమాన్. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తలు అండి, లోపల గైడ్లు ఏంది పోవద్దండి. ఓకేనా. మొత్తం లైట్ అన్నీ వేసినారనా స్వామి? స్వామి లైట్ ఎంతవరకు వేసినారు సార్? మొత్తం లైట్ లో లాస్ట్ 5 లేదా 6 వరకు ఉన్నాయి. ఇక్కడ 7 బాయిల తీసుకోవాలి. మీకు టాక్స్ లైట్ ఉంటే తీసుకుంటాం. టార్చ్ లైట్లు. సో లైట్లు అనేది ఫస్ట్ బాయ్ వరకు స్వామి, ఫస్ట్ బాయ్ వరకు. సో లైట్లు వచ్చేసి ఫస్ట్ బాయ్ వరకు ఉంటాయి. అక్కడ నుంచి మనం లైట్లు యూజ్ చేసుకోవాలి మళ్ళీ 7 బాయిలకి. లోపల వావ్ స్వామి, మేమైతే షూ వేసుకున్నాము. ఆడ తీసేలా చెప్తే ఆడ తీసేస్తాము. ఇప్పుడు ఇదేం ప్రాబ్లం కదా ఫ్రెండ్స్. మనమైతే ఎక్కడో మాయా దీపంలోకి వచ్చినట్లుంది ఇక్కడ నుంచి. కమాన్. లోపల ఎంట్రన్స్ వ్యూ సూపర్తో ఉంది, డెవలప్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసినారు. సో ఫ్రెండ్స్ కమాన్. చూసారా, ఫ్యాన్స్, లైట్ సెట్టింగు, ఇంకా పట్టుకోవడానికి కడ్డీలు, స్టెప్స్ క్లారిటీగా చూసి నీట్గా వేసినారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్తాను క్లారిటీగా. అక్కడ చూస్తున్నారా, అవి ఆవు పూజలు అంటారు. ఓకేనా, ఆవు పూజలు స్వామి లేదు స్వామి. సో ఫ్రెండ్స్ ఆవు పూజలు అంట, అవి ఆవు పూజలు చూపించు. కమాన్. సో స్వామి ఇక్కడ లింగాలు. సో శివలింగం ఉంది ఇక్కడ, చూస్తున్నారా. బట్ ఏమంటే ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం. మనం షూ వేసుకున్నాం, దగ్గర పోకూడదు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. సో ఆవుపదుల పైన చూసారా, మొత్తం ఎలివేషన్లు ఎట్లున్నాయంటే అదే ఆటోమేటిక్గా సృష్టించినట్లుంది. గణపతి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇక్కడ గణపతి అని చూపించు. గణపతి, అక్కడ జింక కొమ్ము అది వావ్. సో ఒకసారి చూపించారు జింక కొమ్ము అంట. మామూలుగా లేదు స్వామి, మొత్తం డెవలప్మెంట్ కూడా అంటే ఇప్పుడు ఉన్నది పోగొట్టుకోకుండా లోపల మాత్రం డెవలప్మెంట్ చేసిన అంతే కదా, ఏం పడగొట్టలేదు స్వామి. సో ఫ్యాన్స్ లేకపోతే అసలు ఊపిరాడదు. కొంచెం జాగ్రత్త రండి, ఎందుకంటే స్కిడ్ అవుతుంది. షూ వేసుకునే వాళ్ళు కొంచెం చూసుకొని ఆచి తూచి స్టెప్ వేయాలన్నమాట. కమాన్. చూడండి రైట్ పైన చూడండి, 2 కొండల మధ్య త్వర ఎంత బాగా క్లియర్గా కరెక్ట్గా కనిపిస్తుందో అలా ఉంది. కమాన్. సో వావ్, సూపర్ అబ్బా.
డెవలప్మెంట్ అయితే ఎక్సలెంట్ చేశారు. వాల్మీకి గుహ అంటేనే ఓ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. పవర్ పోయింది స్వామి, ఆగినాము. మాకైతే పవర్ పోయింది, ఇలా ఉంటుంది మాకు. సో ఫ్రెండ్స్, పవర్ పోయింది, అది మళ్ళీ జనరేటర్ ఆన్ చేశారు. కమాన్, మేమైతే జనరేటర్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసాము మళ్ళీ. కమాన్, ఈరోజు మొత్తం చూపిస్తాను మీకు. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీ వీడియో మాత్రం, ఓకేనా? ఇక్కడ నేను 56 అడుగులు దిగుతాను చూసాము. ఆడ రోప్ కలుస్తాను కదా, ఒక్క నిమిషం కదా, ఆడ ఆకుపచ్చ లైట్ వరకు. ఆకుపచ్చ లైట్. సో ఒకసారి అక్కడ రోపు కనిపిస్తుంది, తాడు. ఆ తాడు పై నుంచి 56 అడుగుల కింది వరకు దిగుతానండి. ఆ తాడు పట్టుకొని కింది దిగినారు. చాలా రిస్క్ చేశారు అప్పుడే. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టెప్స్ చేసి చాలా మంచి పని చేశారు. ఎంత అయింది స్వామి మొత్తం ఈ డెవలప్మెంట్కి? 3.5 కోటి. ఇంకా రోడ్డు మొత్తం అంతా. సో ఫ్రెండ్స్, 3.5 కోటి మొత్తం డెవలప్మెంట్ అంతా. 3.5 కోటి చేశారంతా ఈ గుహకి. ఎలివేషన్ మాత్రం చూస్తున్నారా? ఈ పక్క కొండ, ఈ పక్క కొండ మధ్యలో మేము మాత్రం ఉన్నాం. ఈ ఫస్ట్ బాయ్ వరకే ఇవన్నీ డెవలప్మెంట్ అంతా, ఫ్యాన్స్ అంతా. వచ్చేసాం మనమైతే కింద. డెవలప్మెంట్ ఇక్కడ నుంచి ఇంకా వేరే లెవెల్ ఉంది. 2 లారీలు పట్టే స్థలం ఉందని చెప్పారు. నల్ల రేగడి ఇదంతా రేగడి. ఇక్కడ 2 లారీలు పడతాయని మన వాళ్ళంతా అంటున్నారు. సో 2 లారీలు ఈజీగా పడతాయి. చూస్తున్నారా ఎంత బాగుందో? అదనమాట. ఇక్కడ చూస్తున్నారా? ఇదంతా డెవలప్మెంట్ ఎట్లా చేశారంటే లైట్ సెట్టింగ్, ఈ మాయా దీపంలో ఉన్న గర్భగుడి పేరు విన్నారు, గర్భగుడికి అక్కడ నుంచి పోతాం మనం. ఇక్కడ కూడా ఒకటి గుహ ఉంది. త్వర స్వామి, ఈ త్వర ఏం స్వామి? ఆడి వరకేనా? ఒకసారి ట్రై చేస్తాం ఆడ. ఇక్కడ ఎంతవరకు ఉంది? సో అక్కడ ఏం లేదంట, బట్ ఏమంటే ఒకసారి ట్రై చేద్దాం ఏముంది ఒకసారి. 1 సో స్వామి, ఇక్కడ మొత్తానికి అయితే స్టాప్ చేసినారే. లోపల ఏం లేదు. సో ఫ్రెండ్స్, అక్కడ వరకు అయితే ఏం లేదు, బట్ మీకు మెయిన్ చూపించాల్సినవన్నీ కవర్ చేస్తాను ఇక్కడ వాల్మీకి గుహలో. ఈ వాల్మీకి గుహలో మొత్తానికి ఏమున్నాయంటే, వాల్మీకి మహర్షి సగం రామాయణం ఈ గుహలోనే రాశారంట. ఆయన పాద రక్షకులు చూడొచ్చు మీరు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ గుహలో ఏమున్నాయంటే నాకైతే ఇక్కడ నుంచి కొంచెం చెమట పట్టింది, కానీ ఏం కాదు. ఈ గుహలో ముఖ్యంగా ఏమున్నాయంటే 7 బాయిలు, శివలింగాలు, ఇక్కడ 2 లారీలు పట్టే స్థలం, అంటే నల్ల రేగడి లాంటి ఒక స్థలం, పెద్ద స్థలం. పొలం వేసుకోవచ్చు ఇక్కడ మాత్రం. ఒక చిన్న అరటి తోట కూడా నాటుకోవచ్చు. నెక్స్ట్ లోపల ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయంటే బావిలలో నీళ్ళు ఉన్నాయి. మిక్చర్లతో మనం పోరాటం చేయబోతున్నాం. నందీశ్వర స్వయంగా ఆవు పొదుగులు. సో ఫ్రెండ్స్, మీకు ఈ దీంట్లో ఏమేమి అద్భుతాలు ఉన్నాయో మొత్తం చూపిస్తాను, నాతో పాటు రండి. కమా. సో గబ్బిలాలు ఉన్నాయా? ఇక్కడ నుంచి గర్భగుడి, మామూలుగా టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్తాం కదా, ఆ గర్భగుడి ఎలివేషన్ ఇక్కడ ఉంది. కమన్, ఇదంతా గర్భగుడి లాంటిది. ఇక్కడ నుంచి కొంచెం మనకు నెక్స్ట్ లోపల ఉంది. సో కొంచెం ఇక్కడ నుంచి మనం వంగి రావాలన్నమాట, ఇక్కడ నుంచి, ఓకేనా? చూస్తున్నారా ఎక్కడికి పోతున్నామంటే ఓ రేంజ్ లో ఉంది ఎలివేషన్. సో ఇక్కడ వావ్ 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 వాయ్ అబ్బా, పట్టుకునే తెయ్యేలా ఉన్నాయి ఎలివేషన్ చూసి. మొత్తం ఓ రేంజ్లో ఉన్నాయన్నమాట మొత్తం. సో కొంచెం బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మీకు మంచి మంచి అద్భుతాలు చూస్తాను, నాతో పాటు రాండి. కమాన్, కొంచెం జాగ్రత్తగా వంగి రండి, తగులుకుంటే మీకు అంతే. ఇంకా సో పైన చూపించు, పైన త్వర, అక్కడ ఒక త్వర ఉంది. వావ్. సో ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, గరుడ స్తంభం
మన గుహలో ఉంది. ఆ గుహలో గరుడ స్తంభం ఏంటంటే చూపిస్తారండి. ఇదే గరుడ స్తంభం అంట. సో ఇక్కడికి మనం 1వ బావికి దారికి వెళ్తున్నాం. ఇక్కడికి 1వ బావి దారి, ఓకేనా. ఇక్కడ మిగతావి రిమైనింగ్ బావిలు ఇక్కడ చూపించు. ఇక్కడ మిగతావి రిమైనింగ్ బావిలు. ఆ మిచ్చ నుంచి మేము పోరాటం చేయబోతున్నాము. ఇక్కడ వచ్చేసి గరుడ స్తంభం చూసారా, అది ఇది కదమ్మా, ఇక్కడ ఉంది గరుడ స్తంభం. కమాన్. సో ఫ్రెండ్స్, మేమైతే లైట్ సెట్టింగ్స్ ఇక్కడికి పెట్టుకోము, అక్కడ వెనక పెడతాము. అక్కడ లైట్ సెట్టింగ్స్ లేవు, ఇక్కడికి స్టార్ట్. ఇది చూసారా గరుడ స్తంభం అమ్మా, గరుడ స్తంభం, ఎత్తైన గరుడ స్తంభం, చాలా షార్ప్గా ఉంది. ఇంత గుహలో గరుడ స్తంభం అంటే ఆషామాష కాదు. సో ఓం నమః శివాయ, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. సో కమాన్ ఫ్రెండ్స్, ఈ మట్టి ఎంత నైస్గా ఉంది చూడండి, అంత నైస్గా ఉంది లోపల. కమాన్. లోపల శివలింగాలు, 7 బావిలు, ఇంత గుహలో ఇంత అద్భుతాలు ఉన్నాయంటే ఆలోచించండి, ఒక రేంజ్లో ఉన్నాయి. కమాన్. ఈ గుహ ముఖ్యంగా పెద్దవాళ్ళకి, పిల్లలకి, ముసలిళ్ళకి, ముతుకులకి అందరికీ చూపిస్తున్నాం మనం. అందరు చూసి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసి ఒక లైక్, కామెంటు, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి కొన్ని అద్భుతాలు ఉన్నాయి, అవి చెప్తాను రండి. సో వావ్, లోపల పోయే కొద్దీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ నాగపడిగలు ఉన్నాయి చూడండి, నాగపడిగలు. సో నాగపడిగలు చూపిస్తాను, రుద్రాక్షలు చూపిస్తాను, అది చూపించు. అదంతా నాగపడి చిన్నగా ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి అక్కడ నాగపడిగలు చూపించు. చిన్న స్లో జారుతున్నాయి, చూసుకున్నాండి మీరు కూడా. అక్కడ చూపించు. ఇదంతా నాగపడిగలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ రుద్రాక్షలు పట్టుకుంటే సేమ్ అలా మన ఫీలింగ్ వస్తుంది. రుద్రాక్షలు ఎంత ఉన్నాయో చూడండి మొత్తం. సో ఫ్రెండ్స్, లోపల ముఖ్యంగా ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, అవి చూపిస్తాను. చూస్తున్నారు ఎలివేషన్స్, ఆ ఎఫెక్ట్స్, ఇవన్నీ మనం పెద్ద లాంగ్ మూవీస్లో యూజ్ చేసుకోవచ్చు. కమాన్, కొంచెం చూసుకున్నా అండి, ఎందుకంటే కొంచెం జారినా కానీ. చూసారా, మేము షూ వేసుకున్నాం మామా. ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, షూ వేసుకున్నాం. ఏమంటే కొంచెం దగ్గర పోం, మేము మాత్రం చూపిస్తాం మీకు, ఓకేనా. ఓ నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో చూసుకున్నా అండి. సో చూసారా, ఇక్కడ చూడండి లింగాలు. ఇక్కడ మొత్తం 101 లింగాలు ఉన్నాయంట చూడండి. నీళ్లు కారుతున్నాయి, చూస్తున్నారా. ఖచ్చితంగా మనం గుర్తుపడుతున్నాం. ఇక్కడ లోపల శివలింగాలు, ఏకైక స్వామి అంటే శివుడు ఉన్నాడు అనే మనం ఎలా గుర్తిస్తామంటే పైనుంచి కరెక్ట్ శివలింగం పైనే వాటర్ పడుతున్నాయి, చుక్క డ్రాప్స్. అదో తేమ. సో మేము షూ వేసుకున్నాం, అందుకే అంత దగ్గర పోలేదు. సో నమః శివాయ, తేమ చూస్తున్నారా. వావ్, పైన చూడండి ఎంత ఎలివేషన్ ఉందో. వావ్, అవన్నీ ఆవు పొదువుల నుంచి శివలింగాల పైన డ్రాప్స్ చుక్క అక్కడ బాగా గమనించచ్చు మీరు, చూస్తున్నారా. వావ్. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతాలు మీరు మిస్ అవ్వదని. అక్కడ శివలింగం ఉంది. ఇంకా ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే మనం కౌంట్లెస్ అనమాట, కానీ 101 ఉన్నాయని గుర్తించినారు అక్కడ. సో కొంచెం చూసుకొని అడుగులు వేసుకుంటారా అండి, ఓకేనా. మా మైకు ఆనిపోతుంది. ఏ శివలింగం పైన కానీ పైనుంచి గంగాదేవి దూకుతుంది. సో కమాన్ ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తున్నాం. ఓకే, కొంచెం చూసుకున్నా అండి అమ్మ, నువ్వు చూసుకున్నా కొంచెం. సో మైక్ మాది పనిచేస్తుందో లేదు, ఎందుకంటే కొంచెం వాటర్ మా చెమటకు ఇది మన తడిచిపోతుంది. లోపల మాత్రం అద్భుతాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా మీకు ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్తాను, చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పోతాను, ఓకేనా. కమాన్. సో ఫ్రెండ్స్, వావ్, ఇక్కడ
ఫ్రెండ్స్ మనమైతే అక్కడ నుంచి వచ్చాం కదా ఫస్ట్ బాయ్కి ఎంట్రన్స్లోనే సో చూస్తున్నారా స్వయాన వెలిశాడు మన నందీశ్వరుడు ఇక్కడ ఈ వాల్మీకి గుహలో. ఓం నమః శివాయ. చూసారా ఎంత రూపం ఏం కథ, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ సౌండ్ బాగినండి. వావ్ ఫ్రెండ్స్ కరెక్ట్ అక్కడ ఏం సౌండ్ రాగలదు, కరెక్ట్ నంది దగ్గరే సౌండ్ వస్తుంది. అది కూడా అంటే నందీశ్వరుడు స్వయాన కలియుగ దేవుడైన ఈ శివ పార్వతుల దగ్గర ఎంత స్పష్టంగా స్వయాన వెలిచాడంటే ఈ నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏనుగు ఆకారంలో ఇక్కడ ఉన్నాడు. ఏనుగు తొండం చూసారా, ఇదంతా ఏనుగు తొండం అంట, తొండం ఆకారంలో వెలిచాడు. పోతే మనం ఫస్ట్ బావి దగ్గర మేము వాటర్ బాటిల్ ఎందుకు తెచ్చుకున్నామంటే కొంచెం సేఫ్టీగా మాకు వాటర్ ఇక్కడ ఏం చేయదు, తాగేకి మాత్రం ఇది ఒక బాటిల్ ఉంది. వాళ్ళు తప్పితే ఇంకా ఇవి కూడా అయిపోతే అవి తాగాల్సింది మేము అవే తాగుతాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వాటర్లో దిగబోతున్నాము. ఓకే దాన్ని కమాన్. సో ఫ్రెండ్స్ లోపల నీళ్ళు చాలా స్పష్టంగా ఉన్నాయి, కానీ ఇవి మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. ఇవి ఇక్కడ సౌండ్ రాలేదు ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. ఇది మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. నీళ్ళు మాత్రం బాగున్నాయి, తేటగా ఉన్నాయి. ఓన్ వచ్చాయి. లోపలికి వచ్చినప్పుడు చూసారా ఎంత తగులుకుంటున్నాయి. లోపలికి వచ్చినప్పుడు చల్లుకోండి. ఓం నమః శివాయ. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారా ఆడున్నాం అంటే ఆడున్నాం. ఫస్ట్ బావి దగ్గర నీళ్ళు బాగున్నాయి. ఇక్కట్లో ఇంత లోపలికి నీళ్ళు వచ్చాయంటే ఆలోచించండి. ఎన్నో బోర్లు వేశారు బయట పొలాలలో, కానీ ఇన్ని నీళ్ళు లేవు. కానీ ఇంత గుహ లోపల ఇంత స్పష్టమైన నీళ్ళు ఉన్నాయంటే స్వయాన ఆ శివలింగం అంటే ఆ శివుడు ఆజ్ఞలైంది చీమైన ఉంటుంది కదా, అదనమాట. మనం శివుడు ఉన్నాడు అనే ప్రత్యక్ష సాక్ష్యం ఇవన్నీ. ఓకేనా. సో ఫస్ట్ బావి ఇది అనమాట. సెకండ్ బావి చూపిస్తాను. కమాన్ ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ బావి చూపించాం. చూసారా ఫస్ట్ బావి అయిపోయింది. మొత్తం దాదాపు ఈ గుహలో 7 బావిలు ఉన్నాయి. ఒక బావి మాత్రం కంప్లీట్ అయిపోయింది. అక్కడి వరకు ఒక పోరాటం అయితే ఇక్కడ నుంచి ఇంకొక డిఫరెంట్ పోరాటం, అంటే ఎంతో పెద్ద అడ్వెంచర్ అనమాట ఇక్కడ నుంచి మేము చేసేది. ఈ మిర్చిని ఒకప్పుడు మేము వేసేకి దాదాపు 30 మంది పైన పట్టుకొని ఆ పైకి వేసినాము. అప్పుడు వేసిన మిర్చిని ఇప్పటికీ అట్లనే ఉంది. సో ఇక్కడ నుంచి పోరాటం, అసలైన పోరాటం. కమాన్ ఫ్రెండ్స్. స్వామి మీరు ఎక్కుతారా ఫస్ట్? ఓకే లైట్ వేసుకో. సో ఫ్రెండ్స్ ఈ మిర్చన దాదాపు కొంచెం చూసుకొని ఎక్కాలి, ఎందుకంటే చాలా హైట్ ఉంది. చూసారా ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది మిర్చన. లైట్ కూడా ఆన్ చేసుకో. మనం లైట్ కూడా ఆల్రెడీ తెచ్చాము. ఇక్కడ నుంచి లైట్స్ లేవు, అక్కడ వరకు డెవలప్మెంట్ అయింది. ఇక్కడ నుంచి లోపల ఎన్నో మిర్చన్స్ ఉన్నాయి, కానీ లైట్స్ ఏముండవు. మా లైట్ లేకపోతే కష్టము, చాలా కష్టం, చాలా జాగ్రత్త ఎక్కాలి ఈ మిర్చన. ఓకేనా. స్వామి ఇద్దరు వస్తారా? ఏం కదా. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా మేమైతే మిర్చన ఎక్కుతున్నాము. చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్త ఎక్కాలి. కొంచెం స్కిప్ అయినా అంతే. మేము ఎంతో రిస్క్ చేస్తున్నాం. ఓకే. సో అది పెట్టుకో అక్కడికి. సో ఫ్రెండ్స్ మా కెమెరామ్యాన్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా మేము పైకి ఎక్కాము. కింద మిర్చన సహాయంతో ఇంత పైకి వచ్చాము. ఇంకా పైన కూడా మిర్చలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చాలా అంటే సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంత అడ్వెంచర్ చేస్తున్నామంటే మీకోసమే, మీరు చూడలేరు ఇదంతా, మేము చూపిస్తున్నాము. ఓకేనా. కమాన్ పైకి రా ఫ్రెండ్స్. మేమైతే పైకి ఎక్కుతున్నాము, ఇంకా లోపలికి పోతున్నాము. ఇక్కడ
6 బాయిలు, మిగతా 6 బాయిలు మేము చూపిస్తాము. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, పైకి ఎక్కాము. ఇవి చాలా షార్ప్ ఉన్నాయి, పట్టుకుంటే అంతే ఇంకా. ఓకే సో ఫ్రెండ్స్ పైన 6 బాయిలు ఉన్నాయి. ఈ 6 బాయిల కోసం మేము తపన పడుతున్నాము. చాలా డేంజర్గా అంటే డేంజరస్ ఉన్నాయి. ఇదంతా మేము ఎంత అడ్వెంచర్ చేస్తున్నామంటే అంత అడ్వెంచరస్. ఓకేనా, కమాన్ చూసుకొని రండి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఎక్కడానికి కూడా పట్టుకోవడానికి కూడా లేదు. ఓకే సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, పైన చూడు ఎంత ఎలివేషన్ ఉన్నాయో. వావ్, అది తీసుకో, బెటర్ తీసుకో. ఓకే సో చూస్తున్నారా. ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేము పైకి వచ్చేసాం కదా. చూడండి పైన కూడా ఎంత 2 కొండలు పైన చూపి కొంచెం. సో ఫ్రెండ్స్ పైన 2 కొండలు, ఆ కొండల మధ్య మేము ఉన్నాము. కింద కూడా అదే చూపించాం కదా. ఇదంతా 6 బాయిలు చూపిస్తాం. కమాన్ స్వామి, ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అక్కడ బావిలో నీళ్ళు వచ్చేట్టు ఇక్కడనా? ఓకే, అప్పుడు గుర్తులు ఉన్నాయి కొంచెం. నీళ్ళు పారేది అంత గుర్తులు ఇవన్నీ. సో ఇక్కడ కొన్ని బావిలు ఉన్నాయి, 6 బావిలు. కొన్ని బావిలో నీళ్ళు ఉన్నాయి, కొన్ని బావిలో నీళ్ళు లేవు, ఎందుకంటే ఎండకపోయినాయి, తడి అలా ఉన్నాయి శాఖం వల్ల. కమాన్ నువ్వు లైట్ ఎట్లా? లైట్ నువ్వు పట్టుకో, ఎందుకంటే సరిగ్గా వస్తుండదు. ఓకే ఫస్ట్ బావి. సో పైకి వచ్చాం కదా, ఇది సెకండ్ బావి. అంటే ఫస్ట్ బావి అక్కడ చూపించాం కదా, ఇది సెకండ్ బావి. నేను లోపలికి పోతాను, మీరు చూపించండి. వావ్, ఇక్కడ కూడా ఆవు పొదులు. ఓ నమ శివాయ. ఓ స్వామి, ఇక్కడ సేమ్ నందీశ్వరుడు ఆకారంలో ఉన్నాడే ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇక్కడ ఆవు పొదుగులు చూస్తున్నారా? ఇదంతా పైనుంచి వాటర్ వచ్చేటప్పుడు చూస్తున్నారు, తడి కూడా అప్పుడు కొంచెం ఉంది తేమ. ఇక్కడ నందీశ్వరుడు స్వయాన వెలిసినప్పుడు నందీశ్వరుడు ఇక్కడ. అప్పుడప్పుడు మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారు ఇట్లా. ఓ నమ శివాయ, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. అక్కడ నుంచి నీళ్ళు ఇక్కడ నుంచి పారుతున్నాయి అనమాట. ఓ నమ శివాయ. మీకు ఈ సెకండ్ బావి అయిపోయింది, 3వ బావి చూపిస్తాను. ఓకే, చాలా షార్ప్ ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త రావాలి, ఓకేనా? 2వ బావి అయిపోయింది. ఇప్పుడు ఇట్లా పోతాం, పైకి చూపి. ఇక్కడ 3వ బావికి దారి. చాలా అంటే చాలా జాగ్రత్త రావాలి, ఎందుకంటే స్కిడ్ అయ్యే మార్గాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ పట్టుకుంటేనే జాగ్రత్త ఉంది, పొచ్చలు పట్టుకొని జాగ్రత్త రావాలి, మీరు చూసుకోండి. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఫ్రెండ్స్ మేము దిగుతున్నారు కదా ఇప్పుడు. ఇది 3వ బావి. ఇదేనా? ఫ్రెండ్స్ ఇది 3వ బావి అంట, కానీ ఇక్కడ నీళ్లు లేవు. నీళ్లు ఎండకపోయి పైనుంచి చెప్తున్నా, అక్కడ నుంచి నీళ్లు పారేటివి. ఇది 3వ బావి అంట, నీళ్లు మాత్రం లేవు, ఎండకపోయినాయి మొత్తానికైతే. ఇంకా మీకు 4వ బావి చూస్తారండి. చూస్తున్నారా, ఇక్కడంతా అప్పుడు ఒక ఏరు మాదిరి, సెలయేరు మాదిరి పారేది, నాతో పాటు రండి. లైట్ కొంచెం లైట్ కనిపించట్లే. సో మీరు పక్కన రండి, కొంచెం లేట్ అయినా ఏం కదలే. సో అదనమాట, 3వ బావి అయిపోయింది, 4వ బావి. ఇప్పుడు 4వ బావి చూపిస్తున్నాము. తడి మామూలు లేదు. కమాన్ స్వామి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, 4వ బావి దగ్గర నీళ్ళు లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆవు పొదులు ఉన్నాయి. మళ్ళీ ఏమంటే నీళ్లు అప్పుడు పారుతున్నవి చూసారా, గమనించవచ్చు మీరు. ఎంత తడి తేమ ఉంది. 4వ బావిలో కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ మిచ్చన. మేము మరో పోరాటం మిచ్చన 5వ బావికి. ఈ మిచ్చన సహాయంతో మేము 5వ బావికి వెళ్తున్నాము. ఆల్రెడీ తాడుకుని వేసారు.
కానీ కమాన్ ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని రాని తేమ తేమ తడి తడి మిచ్చలగున వాము ఇది స్ట్రాంగే కదా స్వామి ఇది స్ట్రాంగ్ కదా సో ఫ్రెండ్స్ వీటి వరకే మిచ్చన్ ఉండేది ఇక్కడ నుంచి మేము తాడు సహాయంతో వెళ్ళాలి అది చూపించా తాడు సహాయంతో పైకి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మిచ్చన్ స్టాప్ అయింది కొంచెం చూసుకొని రండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారా మా పోరాటం మా తాడు సహాయంతో పైకి వెళ్తున్నాం ఎందుకంటే చాలా రిస్కీ గేమ్ ఇది రిస్కీ గేమ్లో రిస్కీ లైఫ్ ఓకేనా మీరు మాత్రం ట్రై చేయకండి ఓకేనా సో మాకు అసలుకి కాలు పెడితే ఎక్కడ స్కిడ్ అవుతుందో ఎందుకంటే ఇది మొత్తానికి తడితో నిండిపోయింది సో ఫ్రెండ్స్ తడితో నిండిపోయింది ఇటు నుంచి వచ్చేటప్పుడు తాడు రావాల్సిందే ఎక్కేటప్పుడు తాడుతో సహాయం రావాల్సిందే మీరు కానీ చేతగానాలే కాదు ఫ్లోర్ వచ్చే ఆస్కారం లేదు ఎందుకంటే కాలు పెడితే జారిపోతున్నారు కావాలి మీరు రండి మేము 4 బావిలు కంప్లీట్ అయినాయి ఇప్పటికీ ఇంకా 2 బావిలు ఉన్నాయి ఇక్కడ వరకు వచ్చేది సినిమా సితార్ అయిపోయింది మాకైతే కొంచెం స్కిడ్ అయినా కానీ ప్రాణాలు పోతాయి సో ఎవరు రావద్దండి మా వీడియోలో చూడండి ఎంజాయ్ చేయండి పైన చూడండి ఎంత ఎలివేషన్స్ ఉన్నాయో సో ఫ్రెండ్స్ మీకు ఇంకా అక్కడ కొన్ని చెప్తాను అక్కడ చెప్తారండి కమాన్ నాతో రండి కొంచెం ఆచి తూచి స్టెప్ వేస్తూ మీరు ముందుకు రావాలి కింద మాత్రం అసలు దారి ఎట్టుందంటే అబ్బా అబ్బా చూపి మనమైతే కూర్చొని కూడా వెళ్తున్నాం కూర్చొని పనుకొని తేలాడుతూ ఈలాడుతూ వెళ్ళాలి కిందికి వావ్ ఓ నమ శివాయ ఎంత తేటగా ఉన్నా చూడండి ఇంత తేటగా ఇలాంటి గుహలలో నీళ్ళు ఉండాలంటే ఆశమాష కాదు కొంచెం ఆల్మోస్ట్ మన మోకాళ్ళ లోతుకు వస్తున్నాయి ఈ నీళ్ళ నుంచి మిచ్చ చేశారు చూసారా నీళ్ళ నుంచి మిచ్చ చేశారు నీళ్ళు బాగున్నాయి చల్లుకోండి అప్పుడప్పుడు ఓకే ఓ నమ శివాయ ఇది ఎక్కచ్చు కదా స్వామి ఫ్రెండ్స్ మనమైతే స్టార్ట్ అయినాము ఇది ఎన్నో బావికి 6వ బావికి మొత్తానికి కూర్చుకుంటున్నాయి కాళ్ళు ఇక్కడ నుంచి నా పోరాటం మామూలుగా లేదు ఇక్కడ నుంచి ఆశామాష సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ తాడు సహాయం తాడు అవు స్వామి అదే స్వామి ఇదే మనకు ఆయుధం ఫ్రెండ్స్ ఈ తాడు సహాయం లేకపోతే మేము పైపు పోలేము స్వామి జాగ్రత్త స్వామి సో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ తాడు మాత్రం ఆడ కట్ అయిపోయింది ఆల్మోస్ట్ 7 బావికి వెళ్దామంటే తాడు కట్ అయిపోయింది ఆ కింద బావిలో నుంచి మేము మిచ్చన సహాయంతో వచ్చాము ఆ మిచ్చన కూడా ఇటు వరకు స్టాప్ అయింది ఈ తాడు కూడా ఆడ కట్ అయింది మొత్తానికైతే చాలా డేంజర్ ఉంది బట్ ఏమంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మాట ఇచ్చాను కానీ నేనే కాదు ఎవరు పోలేరు అక్కడికి ఓకేనా సో కానీ ఇక్కడి వరకు గైడ్ లేకుండా రావద్దండి ఫ్రెండ్స్ చాలా డేంజర్ మాకు ఇక్కడ చూడు చాలా జాగ్రత్త ఉందన్నమాట అడుగు పెడితే ఎంత కిందికి పోతారో తెలుగు కింద వాటర్లో పడతాము వాటర్లో పడితే ఏం కాదు వెసాడు పడితే అంతేగా మిసి పడతాము ఏముండదు ఓకేనా సో దయచేసి గైడ్ లేకుండా ఎవరు రావద్దండి అది మాత్రం మనం చెప్పేది ఈ ఆవు పోతులు చూడండి ఎంత ఉన్నాయో ఎక్కడ చూసినా ఆవు పోతులు మాత్రం అసలు
డిజైన్ చూడండి ఎలా ఉందో. ఆవుపదులు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి, బావులలో నీళ్ళు ఉన్నాయి, ఇంకా ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ చూపించాలంటే మనం ఎంతో ఎనర్జెటిక్గా ఉండాలి, అన్ని విధాలుగా తెగించి రావాలి, లైఫ్ రిస్క్ చేసి రావాలి. మనం ఆల్రెడీ ఇక్కడ వరకు లైఫ్ రిస్క్ చేసి వచ్చాము. సో ప్లీజ్ మన వీడియో చూసేటోళ్ళంతా ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమంది. ఓకేనా? అది ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ నుంచి దిగుతున్నాము. ఎలా దిగుతామో ఎట్లా దిగుతామో తెలియదు, కానీ మొత్తానికి నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. కానీ దడలు మామూలుగా దడలు కాదు ఇవి. ఇక చూడు, పట్టుకునే కొన్ని గ్రిప్పు జారుగా చూడు. ఇదో మహాదేవ్. పట్టుకున్నారే. ఫ్రెండ్స్, ఇది చూడాలా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేకే నాకు ఇంత టైం పట్టింది. ఇంకా పైన పోతే టైం కాదు, కిందికి రాలేరు ఇంకా. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ గైస్. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం ఈజీగా దిగచ్చు, ఏం కాదు. కానీ అక్కడ పోయాక పోయబ్బా. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పేద్దాం. చూసారా, మేము కిందికి ఇక్కడ నుంచి ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డామో, అక్కడ నుంచి దిగేటప్పుడు చాలా, అంటే ప్రాణాలు పోయాయి. రా బాబు, ఇక్కడ దిగుతామో దిగలేమో, కొంచెం స్కిడ్ అయినా నీళ్ళలోకి వచ్చి పడతాం. లేదు, నీళ్ళలో పడతాం కాదు, ఇలా పొచ్చలు తగిలి అలా పొచ్చలు తగిలితే అయిపోయాక. సో ఫ్రెండ్స్, మాకైతే ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ చూపించాము. సో వీడియో చూసి ఇంత కష్టపడి తీసేందుకు కొంచెం షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే గైడ్ లేకుండా రావద్దండి ఎవరైనా కానీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. జై శ్రీరామ్.